హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ గాజువాక ఫిష్ మార్కెట్లో దొరికే తాజా చేపలు, వాటితో మనం పులుసు చేద్దాం. ఈరోజు పెద్ద మార్కెట్ అండి. గాజువాక అందరికీ మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయి తాజాగా. మీరు చూస్తున్నవి రొయ్యలు, టైగర్ రొయ్యలు కూడా దొరుకుతాయి ఇక్కడ. చూడండి, చెరువు చేపలు, వెరైటీ చెరువు చేపలు ఉంటాయి ఇక్కడ. సీ ఫుడ్స్ కూడా. రొయ్యలు చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. చూడండి కొరమీను ఎంత పెద్దది ఉందో. చూడండి సీ ఫుడ్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ మార్కెట్ చాలా సెంటర్లో ఉంటుందండి, రోడ్డుకి చాలా దగ్గర. పెద్ద చేపలే ఉంటాయండి. చూడండి కటింగ్ ఎలా చేస్తున్నారు పెద్ద చేపల్ని. కోనం చేపలు కూడా ఉంటాయి. మనం ఈరోజు స్పెషల్ చేయడానికి చెరువు చేపలు సెలెక్ట్ చేసుకున్నామండి. మేము సెలెక్ట్ చేసిన చేప బొచ్చు. చూడండి, మేము సెలెక్ట్ చేసిన చేప బొచ్చు అండి. అతను కటింగ్కి రెడీ చేస్తున్నారు. బొచ్చు చేప సెలెక్ట్ చేయడానికి రీజన్, ఈ చేపల ముళ్ళు చాలా తక్కువ ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ తినొచ్చు. పులుసుకి చాలా బాగుంటుంది. సేమ్ టైం ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూడండి కటింగ్ చేస్తే ఎంత బాగుంటుందో. లైవ్లో కటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. చూస్తే పీస్ని చాలా బాగా కట్ చేస్తారు. ఈ చేపల ముళ్ళు చాలా తక్కువ ఉంటుందండి. పెద్ద చేప అయితే ముక్క బాగా వస్తుంది. ఈ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్ని మనం మార్కెట్లోనే తీసుకున్నామండి అన్నీని. చూడండి, కరివేపాకు, పచ్చిమిర్చి, మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగో. మార్కెట్ నుంచి తెచ్చిన చేపల్ని కట్ చేసిన తర్వాత స్మెల్ రాకుండా పసుపు వేసి వాటర్లో శుభ్రంగా 1 or 2 times కడగాలి. దానివల్ల నీచ్ స్మెల్ అనేది రాదు. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేపలు, కట్ చేసుకున్నటి ఉల్లిపాయలు, కట్ చేసిన టమాటీలు, 1 మ్యాంగో, మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు. అదేవిధంగా నానబెట్టిన చింతపండు, ఉల్లిపాయలను తీసుకొని ముందు మిక్సీలో కొంచెం కచ్చగా మిక్స్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకొని, కాస్త పులుసుకి ఆయిల్ ఎక్కువ కావాలి, మిరపకాయలు వేసి ఆయిల్లో తర్వాత మనం ఆడించిన ఉల్లిపాయ పేస్ట్ వేసి కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు వేయించాలి. తర్వాత మనం మిక్సీ చేయించుకున్న టమాటా పేస్ట్ యాడ్ చేయాలి. పసుపు కూడా యాడ్ చేసుకుని కాస్త వేయించుకోవాలి కలర్ చేంజ్ అయినంత వరకు. కరివేపాకు యాడ్ చేసి ఉల్లిపాయ పేస్ట్, కారం సరిపడినంత, సాల్ట్ కూడా మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకొని మొత్తం కలుపుకొని కాస్త వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి స్లో ఫ్లేమ్లో. తర్వాత చేపల్ని మనం ఈ మిక్చర్లో యాడ్ చేయాలి. ప్రతి ముక్కకి మనం చేయించినోటి మిక్స్ అనేది యాడ్ అయ్యేటట్టు సర్దుకోవాలి. తర్వాత చింతపండు పులుసు యాడ్ చేయాలి.
కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసులో. అప్పుడే పులుసు అనేది బాగా వస్తుంది. దాన్ని మిక్స్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎంత బాగా వచ్చిందో. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి, హై ఫ్లేమ్లో. ఇప్పుడు కూడా మనం సాల్ట్ యాడ్ చేయొచ్చు. టేస్ట్ చేసిన తర్వాత మనకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేయాలి. కలర్ చూసారా ఎంత చేంజ్ వచ్చిందో. ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్ మ్యాంగోని యాడ్ చేయాలి పులుపు కోసం. మ్యాంగో యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, కచ్చా మ్యాంగో. తర్వాత మిరపకాయల్ని స్ట్రేట్గా కట్ చేసి యాడ్ చేయాలి. కరివేపాకు కూడా యాడ్ చేయాలి. కొత్తిమీరను కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. ముక్క బాగా ఉడకనివ్వాలి. తిప్పడం వల్ల బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎంత బాగా చేంజ్ వచ్చిందో. చేప కూడా ఎంత బాగా ఉడికిందో. ఫైనల్గా మనం అనుకున్న గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయ్యింది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది చేపల పులుసు.